హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. ఎన్బికే 109 గ్లిప్స్ మాత్రం మైండ్ మింగింది భయ్య. నిన్న రిలీజ్ అయింది గ్లిప్స్ అయితే, బట్ వీడియో కొంచెం లేట్ అయింది అంతే. బట్ మీరు వీడియో చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో, ఈ వీడియో చూసినప్పుడు కూడా అంత ఎంజాయ్ చేస్తారో పక్క రాసి పెట్టుకో. సో మొత్తానికి అయితే ఈ గ్లిప్స్ చూస్తున్నప్పుడు నాకైతే ఒక్కరే మైండ్ లోకి వస్తున్నారు భయ్య. ప్రతిసారి కూడా అస్సలు గ్లిప్స్ ఆఫ్ చేసిన ఒక్కరే మైండ్ లోకి వస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? భలే అనుకుంటున్నారా? అస్సలు కాదు భయ్య, తమన్. ఎస్, అసలు ఎందుకో తెలియదు కానీ తమన్ బాలయ్యబాబుకి సపరేట్ కొడతాడు, వేరే హీరోలకి సపరేట్ కొడతాడు భయ్య. బాలయ్యబాబు సినిమా అంటేనే చాలు బాలయ్యబాబు బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ ఏమైనా ఒక పెగ్గేసుకొస్తాడేమో తెలియదు కానీ ఊచ కోత కొడతాడు అంతే. సో మొత్తానికి దీని తర్వాత అంటే మన బాలయ్యబాబు లుక్స్ భయ్య ఎక్సలెంట్ అంతే. ఇక క్లిప్స్ స్టార్ట్ అవ్వడమే తన ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. గుర్రాలు అలా స్టార్ట్ అవుతూ తన ఎంట్రీతో ఒక బాక్స్ పట్టుకొని దాంట్లో మ్యాన్షన్ హౌస్ బాటిల్ పెట్టుకొని బ్రాండ్. సో మొత్తానికి అందులో నుంచి కత్తులు రెండు తీసి ఒక్క డైలాగ్, సింహం డైలాగ్ చెప్పి ఇక ఒక్క ఫైట్ సీన్ ఉంటది భయ్య, అరాచకంగా ఉంటది. అక్కడైతే ఈజీగా అర్థమైపోతుంది మన గ్లిప్స్ లోనే. సో మొత్తానికి ఈ ఫైట్స్ విషయానికి వచ్చేస్తే మన బాబీకి మాత్రం అసలు సినిమా ఎంత డిసప్పాయింట్ చేసినా తన ఫైట్స్ అండ్ డైలాగ్స్ అండ్ అక్కడ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ మాత్రం అస్సలు మైనస్ సైడ్ భయ్య. ఒక కుమ్మి అవతల పరస్తాడు అందులో మాత్రం. అసలు బాబీ తీసిన రీసెంట్ సినిమాలు ఏవైనా తీసుకోండి, మిరపకాయ కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ, అండ్ జలో కుష కానీ, అండ్ రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య కానీ, ప్రతి ఒక్క సినిమాల్లో కూడా అస్సలు తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసి పెడతారనమాట. సో బాలయ్యబాబుకి కూడా ఒక బ్రాండ్ ఉంది, మ్యాన్షన్ హౌస్ కాదు భయో. తనకున్న మాస్ పల్స్ కి ఖచ్చితంగా ఒక రేంజ్ బొమ్మ అయితే దింపుతాడు. అయితే ఎన్బికే 109 గ్లిప్స్ అయితే కుమ్మతో భరిస్తుంది. నాకు తెలిసి బాబీ గారికి మరో హిట్ ఖచ్చితంగా రాబోతుంది అనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య తర్వాత ఖచ్చితంగా కొట్టే అవతల భరేస్తాడు, కుమ్మవతలు భరేస్తాడు. సో ఈగర్లీ వెయిటింగ్ ఎన్బికే 109 రిలీజ్ కోసం. సో మీకు ఎలా అనిపించింది గైస్ గ్లిప్స్? తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో.